ఇండియాలో చూస్తే ఇండియాలో ఏవి ఎక్కువయ్యా అంటే 1978 జనవరి 1న ముంబైలో బాంద్రా తీరంలో ఎయిర్ ఇండియాలో విమానం కూలిపోయి 213 మంది మరణించారు. ఆ తర్వాత 88లో అక్టోబర్ 19న గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోయి 133 మంది మృతి చెందారు. ఇక 1990 ఫిబ్రవరిలో బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిన ఘటనలో 146 మంది ప్రయాణికులు, 2 సిబ్బంది చనిపోయారు. ఇక 1993 ఏప్రిల్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో రన్వే పైకి వచ్చిన ట్రక్కును ఢీకొనింది. ఈ ప్రమాదంలో 118 మంది చనిపోయారు. ఆ తర్వాత 1996 నవంబర్ 12న ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని ద్రహన్కు బయలుదేరిన సౌదీ విమానం 763 బోయింగ్ 747 కజకిస్తాన్లోని చిమ్కెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న కజస్థాన్ ఎయిర్లైన్స్ విమానం 1907 ఇల్యూషన్ II-76 హర్యానాలోని చర్చి దాకరి వద్ద ఒకదాన్ని ఒకటి ఢీకొని ఈ ఘటనలో 349 మంది చనిపోయారంటండి. మన దేశంలో ఇదే అత్యంత ఎక్కువ మంది చనిపోయిన ప్రమాదం. 2 ఫ్లైట్స్ ఢీకొనడం వల్ల ఆ సమయంలో దాదాపు 349 మంది చనిపోయారంట. ఆ తర్వాత రీసెంట్గా జరిగిన ప్రమాదం ఏందయ్యా అంటే 2020 ఆగస్టు కరోనా టైంలో జరిగింది. ఇది కరోనా మహమ్మారి విలయతాండవాడుతున్న సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బోయింగ్ 737-800 విమానాలు దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్ బయలుదేరింది.